హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్. పీజేకి ఒంట్లో బాగాలేదు, సో ఐఎమ్ రీప్లేసింగ్ హర్. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి 17.0.1 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చూడొచ్చు, 17.0.1 అని ఉంటుంది. బ్రాకెట్స్లో 21A340. ఇక్కడ అప్డేట్ కింద చూస్తే అప్డేట్ సైజ్ వచ్చేసి 430 MB ఉంటుంది. ఈ అప్డేట్లో అయితే లేటెస్ట్ ఫీచర్స్ అయితే ఏమీ రావట్లేదు. జస్ట్ 3 బగ్ ఫిక్సెస్ అయితే చేస్తున్నారనమాట. మనం రిలీజ్ నోట్స్లోకి వెళ్తే ఏమేం బగ్ ఫిక్సెస్ చేస్తారనేది చూపిస్తుంది. ఇక్కడ iOS 17.0.1 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి కర్నల్ ప్రివిలేజెస్ ఉంటాయి అనమాట. ఇంపాక్ట్ వచ్చేసి అటాకర్ మే బి ఏబుల్ టు ఎవాల్యుయేట్ దేర్ ప్రివిలేజెస్. కర్నల్ ప్రివిలేజెస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన బగ్ని అయితే ఫిక్స్ చేశారు. సెకండ్ బగ్ వచ్చేసి సెక్యూరిటీ అనమాట. యాప్ మే బి ఏబుల్ టు బైపాస్ ది సిగ్నేచర్ వ్యాలిడేషన్. యాపిల్ ఈస్ అవేర్ ఆఫ్ దిస్ అండ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ ఆస్ వెల్. సో థర్డ్ వచ్చేసి వెబ్ కిట్ అంటే వెబ్ బ్రౌజర్కి సంబంధించింది. కోడ్ ఎగ్జిక్యూషన్లో డిఫెక్ట్ ఉండే, ఆ డిఫెక్ట్ని అయితే యాపిల్ వాళ్ళు రిజాల్వ్ చేశారనమాట ఈ అప్డేట్లో. ఈ 3 సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ఈ అప్డేట్లో మేజర్గా చేశారు. ఇవి కాకుండా మనం iOS 17 మీదకి అప్డేట్ అవ్వకపోతే మీకు iOS 16.7 అప్డేట్ కూడా వస్తుంది. దీంట్లో కూడా ఈ 3 సెక్యూరిటీ ప్యాచెస్ అయితే రిజాల్వ్ చేశారు. అండ్ మీకు కనుక iPhone 15 కనుక వచ్చుంటే మీకు iOS 17.0.2 వర్షన్ కూడా వస్తుంది. ఈ అప్డేట్ వచ్చేసి iPhone 15 మొబైల్స్లో సెక్యూరిటీ ప్యాచెస్ అయితే రిలీజ్ చేశారు. ఫోన్ రిలీజ్ అవ్వకముందే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి iOS 17 వీడియోలో చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మాకు హే సిరి అనేవి చూపిస్తుంది, సిరి అని చూపించలేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. కొన్ని కంట్రీస్లో సిరి ఆప్షన్ పనిచేయదు. యుఎస్లో సిరి ఆప్షన్ పనిచేస్తుంది. ఇండియాలో సిరి ఆప్షన్ పనిచేయకపోవచ్చు, బట్ హే సిరి ఆప్షన్ పనిచేస్తుంది. ఎయిర్ డ్రాప్ యూస్ చేస్తుంటే చిన్న గ్లిచ్ ఉండేది. ఆ గ్లిచ్ని అయితే మనకి iOS 17.0.1లో అయితే రిజాల్వ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ iMessengerలో కూడా చిన్న చిన్న బగ్స్ ఉన్నాయన్నమాట. వాటిని కూడా యాపిల్ వాళ్ళు iOS 17.0.1లో రిజాల్వ్ చేశారనమాట. మీరు కనుక iOS 17 అప్డేట్ చేసుకొని ఏమైనా బగ్స్ కానీ గ్లిచెస్ కానీ ల్యాగ్ కానీ ఫేస్ చేస్తుంటే యూ బెటర్ అప్డేట్ యువర్ సాఫ్ట్వేర్ టు iOS 17.0.1. నేనైతే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఫోన్కి హీటింగ్ ఇష్యూస్ ఉండేవన్నమాట 17.0లో. ఇప్పుడైతే కొంచెం తగ్గాయి. సాఫ్ట్వేర్ కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్ అయితే iOS 17లో ఇంతవరకు రాలేదు. మీలో ఎవరికైనా వచ్చుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాళ్ళు iCloud ప్లస్ ప్లాన్స్ని అయితే కొత్తగా రిలీజ్ చేశారనమాట. iCloud 6GB ప్లాన్ వచ్చేసి 3000 రూపీస్ ఉంటుంది. రెండో ప్లాన్ iCloud ప్లస్ 12TB ప్లాన్ అనమాట. అది వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది అనమాట పర్ మంత్. ఇది ప్రీవియస్ ప్లాన్స్ చూసుకుంటే 50GB 75 రూపీస్ పర్ మంత్, 200GB 220 రూపీస్ పర్ మంత్. అండ్ హైయెస్ట్ ప్లాన్ ఇదివరకు 2TB ప్లాన్ అనమాట, 750 రూపీస్. దీనికి కొత్తగా మనకి 6TB అండ్ 12TB ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ఇవే మనకి యూఎస్ ప్రైజెస్ తో కంపేర్ చేసుకుంటే $65, $33. మీరు కనుక iOS 17 డెవలపర్ ఆర్ పబ్లిక్ బేటా వర్షన్స్ లో కనుక ఉంటే మాత్రం మీకు iOS 17.0.1 అప్డేట్ రాదు. మీకు ఈ 17.0.1 అప్డేట్ రావాలి అంటే సెట్టింగ్స్కి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్కి వెళ్ళి బేటా అప్డేట్స్లో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటుంది కదా, ఆఫ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అప్పుడు వెనక్కి వచ్చి సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేస్తే మీకు 17.0.1 అఫీషియల్ వర్షన్ వస్తుంది. దిస్ ఈస్ ద ఓన్లీ వే బేటా నుంచి అఫీషియల్ వర్షన్ రావడానికి వితౌట్ లూజింగ్ యువర్ ఫోన్ డేటా. వర్షన్ అయితే చాలా స్టేబుల్గా ఉంది. నేనైతే అప్డేట్ చేసుకోమనే చెప్తాను. మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ 22 వచ్చేసి iPhone 15 రిలీజ్ డేట్. యాపిల్ వాళ్ళు బ్యాటరీ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక 2 న్యూ ఫీచర్స్ని యాడ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ సైకిల్ కౌంట్. బ్యాటరీ హెల్త్ పర్సంటేజ్ అనేది మన బ్యాటరీ ఎన్ని సైకిల్స్ ఛార్జ్ అయిందని బట్టి బ్యాటరీ హెల్త్ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. సో ఆ సైకిల్ కౌంట్ ఎంత అనేది ఇంతవరకు యాపిల్ వాళ్ళు మనకి ఎక్కడ చూపించరు. బట్ ఫ్రమ్ iPhone 15 మనకి ఆ సైకిల్ కౌంట్ ఎంత అనేది కూడా మనకి సెట్టింగ్స్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సైకిల్ కౌంట్ 4. మీరు నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టారని దాన్ని బట్టి మనకి సైకిల్ కౌంట్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ఇవాళ నేను ఫోన్ బ్యాటరీని 50% యూజ్ చేశాను అనుకో, మళ్ళీ 50% ఛార్జ్ చేస్తే అది హాఫ్ సైకిల్. అదే ఒకవేళ 100% బ్యాటరీ యూజ్ చేసి మళ్ళీ ఛార్జ్ చేశాను అనుకో 1 ఫుల్ సైకిల్ అయింది. అలా మీరు ఎన్ని సైకిల్స్ అయితే అంత బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఎన్ని సైకిల్స్ అనేది ఇక్కడ మనకి సెట్టింగ్స్లో చూపిస్తూ ఉంటుంది. మన iPhone 15 డివైసెస్ వచ్చాక ఎక్కడ చెక్ చేయొచ్చు అనేది చూపిస్తాను. సో సైకిల్ కౌంట్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఫస్ట్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు ఈ బ్యాటరీని అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి iPhone 15 నుంచి చూపిస్తుంది అనమాట. ఐఫోన్ బ్యాటరీ సైకిల్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాపిల్ వెబ్సైట్లో మనం చూస్తే నార్మల్ ఐఫోన్ బ్యాటరీ
500 సైకిల్స్ వచ్చేదాకా 80% బ్యాటరీ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. మీకు 1 year వారంటీ ఉంటే యాపిల్ వాళ్ళు ఐఫోన్ బ్యాటరీని ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. iPhone 15 నుంచి ఆ బ్యాటరీ సైకిల్ కౌంట్ ఎంత అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో సెకండ్ది ఆప్టిమైజ్ ఛార్జింగ్ అని చెప్పి కొత్త ఫీచర్ని తీసుకురాబోతున్నారు. దీంట్లో మనకి మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ ఇది ప్రీవియస్గా ఉంది. ఇది ఆన్ చేసుకుంటే మన ఫోన్ని మన హ్యాబిట్స్ని బట్టి 100% ఛార్జ్ చేయాలా 80% ఛార్జ్ చేయాలా అనేది ఐఫోనే ఆప్టిమైజ్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ 80% లిమిట్. ఆటోమేటిక్గా అది రీడ్ చేయకుండా మీరే మీ ఛార్జింగ్ని 80%కి లిమిట్ చేయొచ్చు. 80%కి ఎందుకు లిమిట్ చేసుకోవాలి అని నన్ను అడిగితే కనుక బ్యాటరీ 100% పద్దాకులు ఛార్జ్ చేస్తే దాని హెల్త్ అనేది తగ్గిపోతూ వస్తుంది. బ్యాటరీలు ఉంటమే అలా ఉంటాయి. నన్లో పెట్టుకుంటే మీరు ఛార్జింగ్ పెట్టంగానే అది 100%కి వెళ్తుంది. ఛార్జింగ్ తీయంగానే మీరు నార్మల్గా 100% బ్యాటరీని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి 3 ఆప్షన్స్ని అయితే మనకి iPhone 15లో అయితే రాబోతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.